స్పాట్ ఛానల్లో టెక్ ఫ్యాక్ట్ రఫీ గారు స్పాట్ అయ్యారు. ఒకసారి అంతా అయిపోయింది. టెస్ట్ ఎలా ఉంది హైదరాబాద్ లో? వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంది. దానికి కొంచెం మసాలా యాడ్ చేసి చెప్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఎంజే స్పాట్ అనే ఛానల్ బ్లాగ్స్ చేస్తారంట. సో కంటెంట్ బాగుంటుంది, ఒకసారి చూడండి. మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా మనము హైదరాబాద్లో ట్యాబ్స్ ఎక్కడ తక్కువ ధరకు వస్తాయి ఏంటి, అయితే మా ఇంట్లో కొంచెం ఒక 2 ట్యాబ్స్ ఖరాబ్ అయిపోయాయి. సో తీసుకురావడానికి వెళ్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ కోసమని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్త ఇల్లు కానీ కొత్త కన్స్ట్రక్షన్ చేపించుకున్నప్పుడు ప్లంబర్కి సంబంధించిన వస్తువులు హైదరాబాద్లో ఎక్కడ తక్కువకు వస్తాయో ఈరోజు నేను చూపించబోతున్నాను. సో మనము మన ఎలక్ట్రికల్ బైక్ మీద వెళ్తున్నాము. సో మన ఎలక్ట్రికల్ బైక్ వ్లాగ్ అనేది, రివ్యూ వ్లాగ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఇప్పుడు ఇంకా మనము వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనమైతే ట్రూ బజార్కి చేరుకున్నాము. సో ఈ ట్రూ బజార్ ఎగ్జాక్ట్గా వచ్చి మనకి కోటి దగ్గర ఉంటుంది. సపోజ్ మెట్రోలో వస్తే మాత్రం కాలేజ్ స్టాప్ ఉంటుంది, ఆ స్టాప్ దగ్గర దిగొచ్చు. దిగేశాక కొంచెం బ్యాక్ సైడ్ వస్తే మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ గల్లీలోకి వచ్చేసేయాలి ఫ్రెండ్స్. గల్లీలోకి వస్తే మనకి ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ షాప్స్ కనిపిస్తాయి. అలాగే ప్లంబర్కి సంబంధించిన ట్యాప్స్ కానీ అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఆ షాప్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇంకా ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే చాలా తక్కువ ధరలో ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. అలాగే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళు పంపిస్తారు. ఇక్కడ నుంచి గ్యాస్ స్టవ్స్, చిమ్నీస్ కూడా దొరుకుతాయి. ఇప్పుడే ట్రూ బజార్కి వచ్చాము. సో మన ఎంజే స్పాట్ ఛానల్లో టెక్ ఫ్యాక్ట్ రఫీ గారు స్పాట్ అయ్యారు. కామన్ నేను చూపిస్తాను రఫీ గారిని. ఇగో మా బ్రదర్. ఇప్పుడే కరీంనగర్ నుంచి వచ్చిన అనమాట ఇక్కడ శానిటరీ తీసుకోవడానికి. సో ఒకసారి అంతా అయిపోయినాక మనము ఎక్కడ హోల్సేల్ ప్రైస్ ఎక్కడ దొరికితే నేను మీకు షాప్ పేరు కూడా చెప్తాను. సో మీరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్ మనకి ఈ షాప్లో వచ్చి అన్ని వాష్ బేసిన్, షవర్స్, ట్యాప్స్, సో మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. చూడండి, స్టీల్ సింక్స్ కానీ సో చాలా తక్కువ రేట్లో ఉంటాయి ఈ షాప్లో. మనకి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ట్యాప్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. షవర్స్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షవర్ సంబంధించినవి ఇవి. ఫ్రెండ్స్ మీరు కనుక కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కానీ అలాగా చేపించుకుంటే మాత్రం ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండ్ ప్లంబర్ ఐటమ్స్కి మాత్రం ఇక్కడికే రండి ఫ్రెండ్స్. చాలా రీజనబుల్ రేట్స్కే మనకి అన్నీ దొరుకుతాయి. ఈ వ్లాగ్లో అయితే నేను ప్రతి ఒక్క ఐటమ్ రేట్స్ అనేది చెప్పట్లేదు ఫ్రెండ్స్. నేనైతే రఫీ గారితో 2-3 షాప్స్ అయితే తిరుగుతున్నాను రఫీ గారికి హెల్ప్ చేయడానికి కోసమని. మనకి ఈ ట్రూ బజార్లో ఇచ్చే రేట్స్ మాత్రం వేరే మార్కెట్లో ఎక్కడ ఇవ్వరు. పెట్టినావు ఒక జాన్సన్ ఎందుకు పెట్టినావు? ఎవరు చెప్పిన జాన్సన్ పెట్టు? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు సార్? మీ అన్నిటి మార్కెట్ లో జాన్సన్ ఉండవు. మీరు ఎందుకు జాన్సన్ లోపల పెట్టాలి? ఐటమ్ ఉంది. మీరు ఒక్కవేళ పెట్టాలి అంటే కంపల్సరీ ఆశీర్వాద్ అంటే ఓకే, అది ఇబ్బంది లేదు. జాన్సన్ సర్వీస్ ఉంది లేదు, ఏ కంపెనీ ఉంది ఏది తెలియదు, ఇది పెట్టాలి. జాగ్వార్, సేరా, ప్యారివేర్ ఎందుకంటే పెద్ద ఐటమ్. పాన్ ఇండియా కంపెనీ గురించి మీకు సర్వీస్ సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తుంది ఫ్రీ. దట్స్ ఇట్. మీరు ఏది నచ్చింది అది తీసుకోండి సార్, మీ డబ్ల్యూ ప్రకారం, మీ చాయిస్. మేము ఎట్లా చెప్తారు ఇదే తీసుకుని మీ డబ్ల్యూ ప్రకారం. ఇతను ఏమంటున్నాడంటే సెరా క్వాలిటీ బెటరా లేకపోతే ప్యారివేర్ బెటరా అని. మామూలుగా ఇది కాదు, నార్మల్ గా వేరే లైక్ వేరే ట్యాప్స్ మెటల్ అన్నిటి ఇస్తాడు.
అన్నిటికీ మీరు జాన్సన్ తీసుకున్న అది కూడా ఇస్తాడు, మీరు ఆశీర్వాద్ తీసుకున్న అది కూడా ఇస్తాడు, మీరు జాగ్వార్ తీసుకున్న అది కూడా ఇస్తాడు. దానికి మెకానిజం ఏముండదు, దాని లోపల ఫిట్టింగ్ వస్తుంది కదా, ఒకటే ఐటమ్ చేంజ్. క్వాలిటీ ఏది బాగుంటుంది? ఆల్ ఆర్ సేమ్. ఆల్ ఆర్ సేమ్ క్వాలిటీ, బట్ వారంటీ ఒకటి. ఈ కంపెనీ జాగ్వార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్రొడక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. ఈ ప్రొడక్ట్ దాని లోపలికి వస్తుంది ఇట్లా, ఇది మీకోసం వస్తుంది, మీ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. జాగ్వార్ వల్ల అదే వస్తుంది, సెరాకి అదే వస్తుంది, ప్యారీవేర్ కూడా అదే. అర్థమైంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెరాది, ఇదే జాగ్వార్ది, ప్యారీవేర్ది అని ఇదే డ్రైవర్ ఐటమ్, ఇంకా ఏముండదు. జాగ్వార్ ఉంది లోపల ఫిట్టింగ్ మీద, ఎవ్వరి మీద జాగ్వార్ ఉండవు, సెరా ఉండవు, ప్యారీవేర్. ఎందుకంటే ఈ మీ ఫ్యాక్టరీ మీద మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇక్కడ. ఓకే ఓకే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంతే. ఆశీర్వాద్ మీరు అక్కడ కూడా సర్వీస్ అవుతుంది మీకు, మంచిర్యాలలో కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెద్ద బ్రాండ్ కదా, ఆల్ ఓవర్ ఇండియా కంపెనీ, పైన ఇండియా. ఆశీర్వాద్ మీరు జాన్సన్ పెట్టిన దాని సర్వీస్ ఉంది లేదు. ఇప్పుడు స్పెషల్ ఆయన షాప్ వాళ్ళ దగ్గర ఒకటే బ్రాండ్ ఉంది, ఆయన ఒకటే ఇచ్చినాం, మీరు ఒకటే పెట్టినాం. ఇప్పుడు సర్వీస్ కోసం ఆయనకే ఫోన్ చేయాలి, ఇంకా మీరు ఆప్షన్ ఉండవు. ఇప్పుడు సెరా అండ్ జాగ్వార్ తీసుకుంటే నో ప్రాబ్లం ఉండదు ఏం సర్వీస్ కి. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో 2 బ్రాండ్స్ ఫేమస్ ఉంది. ప్రీమియం కి వద్దు, మీడియం అయితే బడ్జెట్ లో జాగ్వార్ అండ్ సెరా. ప్రీమియం లో పోవాలంటే కోలార్ ఉంది. ఇప్పుడు ఇది జాగ్వార్ ప్రీమియం బ్రాండ్ కి రాదా? లేదు, ఎందుకంటే అది కోలార్ వచ్చింది కదా, ఫోటో కోలార్ గ్రో అది వచ్చింది. అది ఒక బాత్రూమ్ 10 lakhs, 15 lakhs, 20 lakhs అవుతుంది ఒక బాత్రూమ్. ఈ జాగ్వార్ అంటే రెగ్యులర్ కస్టమర్, అది ప్రీమియం కి మా బడ్జెట్ కి మధ్యలో ఉంటది, మిడిల్ లో. ఆ కస్టమర్ ఇప్పుడు జాగ్వార్ మీరు వేస్తారు కదా ఫ్రెండ్స్, మనము టెక్రఫీ గారితో ఒక 2-3 షాప్స్ వెళ్ళాము. సో కొటేషన్ వేపించుకున్నాము. ఈ ట్రూ బజార్లోనైతే ఈ గల్లీలో అన్ని మన ప్లంబర్ షాప్స్ అయితే ఉంటాయి. మనకి ఈ ప్లంబర్కి సంబంధించిన బ్రాండ్స్ అయితే సెరా, కోయిలర్, అలాగే ఆశీర్వాద్, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో మనము 2 floor బిల్డింగ్కి ఒక ఎస్టిమేషన్ వేయించుకుంటే, సపోజ్ పెద్ద బ్రాండ్కి వెళ్తే మాత్రం జాగ్వార్ అలాంటి బ్రాండ్ వెళ్తే కొటేషన్ 1 lakh దాకా అవుతుంది. అదే సిరాలో చూసుకుంటే మనకి 50,000 దాకా వస్తుంది. అలాగే ఇంకా నార్మల్ బ్రాండ్, లోకల్ బ్రాండ్స్ తీసుకుంటే మనకి 35,000 to 40,000 అవుతున్నాయి. దాంట్లో కూడా లోకల్ బ్రాండ్స్లో కూడా 2-3 లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 1, లెవెల్ 2 అని. సో ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఈ రేట్స్ నడుస్తున్నాయి. ఇంకా వ్యారంటీకి వస్తే మాత్రము సెరా అయితే 15 years ఇస్తుంది. ఏ బ్రాండ్ అయితే ఇన్ని ఇయర్స్ ఇవ్వట్లేదు. జాగ్వార్ కూడా 10 years అలా ఇస్తున్నాయి. చాలా మంచి పాపులర్ బ్రాండ్స్ అయితే 10 years ఇస్తున్నాయి. సో ఇంకా లోకల్ బ్రాండ్స్ అయితే 2 years, 1 year ఇస్తున్నాయి. సో ఈ రోడ్ వచ్చి మనకి SBI హ్యాబిట్స్ లైన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ టిఫిన్ సెంటర్ ఇన్ హైదరాబాద్, అక్కడ వెళ్తున్నాము. సో ఈరోజు అనుకోకుండా టెక్ రఫీ గారు కలిశారు మనకి ఇక్కడ. సో వాళ్ళ ఇంటి కోసమని ట్యాబ్స్ కొందామని వచ్చాడంట. సో వాళ్ళు మంచిర్యాలలో ఉంటారు. సో షాప్లో అన్ని ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చాక మనకి అడిగాడు ఇక్కడ, భయ్యా ఇక్కడ టిఫిన్ సెంటర్ ఏది బాగుంటుందో చూపియండి అని మనకి. సో మనము తీసుకొని వెళ్తున్నాము స్పెషల్గా. సో మనమైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి ప్రగతి కాలేజ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలా ఫేమస్ దోశ, ఇడ్లీ ఉంటాయి. సో మన రఫీక్ గారికి స్పెషల్గా మన హైదరాబాద్ టేస్ట్ చూపిద్దామని టిఫిన్ సెంటర్కి తీసుకొని వచ్చాము. ఇదే ఫ్రెండ్స్ టిఫిన్ సెంటర్ అయితే, చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. టిఫిన్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ సెంటర్కి కార్లలో కూడా వచ్చి తింటున్నారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేనైతే ఇప్పుడు ఇడ్లీ తినేశాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ దగ్గర ఏరియాలో ఉంటే మాత్రం. టేస్ట్ ఎట్లుంది రఫీ గారు? టిఫిన్ సెంటర్ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది హైదరాబాద్ లో? వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంది. రఫీ గారు, మేము మీ యూట్యూబ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా ఫాలో అవుతాము. చాలా ఆఫర్స్ అయితే చాలా బాగా పెడతారు. అలాగే కొన్ని సజెషన్స్ ఇస్తారు ఇన్స్టాగ్రామ్ లో, అవి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. జెన్యూన్. నేను చాలా చూశాను ఇన్స్టాగ్రామ్ లో వేరే వాళ్ళవి కూడా, కానీ మీరు చెప్తారు కదా అవి జెన్యూన్ గా ఉంటాయి. మేము కూడా అప్లై చేసుకుంటాము, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తాం. చాలా బాగా. ఒకటి రెండు రకాలుగా చెప్తారు ఏదైనా ఇన్ఫర్మేషన్. జెన్యూన్ చెప్తే రీచ్ తక్కువ ఉంటది. ఓకే. దానికి కొంచెం మసాలా యాడ్ చేసి చెప్తే రీచ్ ఎక్కువ ఉంటది. నాకు రీచ్ తక్కువ ఉంటది, ఎందుకంటే నాకు ఎంతైతే కావాలో దానికి అంతే ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ వద్దని అనుకుంటా.
సో అది బ్లాగ్స్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను టెక్ ఫ్యాక్స్ రఫీ. మనోడిది ఎంజే స్పాట్ అనే ఛానల్, బ్లాగ్స్ చేస్తారంట. సో కంటెంట్ బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు కూడా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అయితే ఇంకా ట్యాబ్స్ తీసుకొని ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.